పూర్తి అయ్యేది, కరువైన అయిపోయేది, ఏదులు అయిపోయేది, ఒట్టెం అయిపోయేది, లేకపోతే ఉద్దండాపూర్ అయిపోయేది. ఈ పరివాహ ప్రాంతం అంతా నీళ్లు పారుతూ ఉండే. ఆ తర్వాత అవసరమైతే లక్ష్మీదేవిపల్లి కూడా పూర్తి చేసుకునేవాడు. ఎక్కడున్నారు మీరు? ఏం చేశారంటే ఏమీ చేయలేదు. దీన్ని ఈ కృష్ణానది ఇట్లా ఈ రకంగా గాలికి వదిలేశారు. పోనీ గోదావరి నది పైన ఏమన్నా ప్రాజెక్టులు మొదలుపెట్టి కట్టారా అంటే గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆ తర్వాత ఉన్నటువంటి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఉన్నటువంటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు కాంతానపల్లి, తుపాకులగూడెంతో కలిపి. ఇవి తప్ప గోదావరి మీద ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు. మీరొచ్చి 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు గోదావరి పైన కానీ కృష్ణానది పైన కానీ మేము పూర్తి చేశాం ప్రాజెక్ట్ అని చెప్పుకోవటానికి చెప్పేటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమైందయ్యా కాళేశ్వరం ప్రాజెక్టు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని అక్కడ కట్టమనంటే 152 మీటర్ల ఎత్తులో దాన్ని తీసుకొచ్చి 100 మీటర్ల కింద తీసుకొచ్చి కట్టడమే కాకుండా 38,000 కోట్లతో అయ్యేదాన్ని 1,25,000 కోట్లు పెంచి కడితేవి. అది కుంగిపోయా, కూలిపోయా. అంటే మీరు ఆ గోదావరిలో కూడా ఏ ప్రాజెక్టు కట్టి నీళ్లను పారించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ. అందుకే ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా. నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిజైన్ చెప్పినటువంటి సీతారాం ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళిది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం. అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉంది. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా, పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదానంటే అట్లా కాదండి. తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి. అంటే తెలంగాణకు కూడా వాటా ఉంటుంది. మా వాటా పూర్తయిన తర్వాత, మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇంకా మిగులు జలాల్లో కూడా మా వాటా పూర్తయిన తర్వాతనే మిగిలిన నీళ్ళల్లో మీరు బనకచెర్ల కడతారో ఇంకే చెర్ల కడతారో ఆ తర్వాత ఆలోచన చేయొచ్చు. మా ఏవి పూర్తి కాకుండానే మేము బనకచెర్ల కడతా ఉన్నాం, సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి కదా మేము కట్టుకుంటామని అమాయకంగా ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఆయన ఎవరు మొన్న లోకేష్ గారు అనుకుంటాం ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరంత అమాయకంగా ఏదో వృధాగా పోతున్న నీళ్లు మేము కట్టుకోవచ్చులే, తెలంగాణ వాళ్ళు కావాలని అడ్డుపడుతున్నారంటే అలా తప్పుదో పట్టించే కార్యక్రమం మాత్రం చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచెర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచెర్ల కడతా ఉన్నారు, మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచెర్ల ఆగింది, లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం
జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతారని మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. అంటే కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉన్నా ఇవాళ ఆడ కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. ద్రోహం చేయటమే కాకుండా